ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని పథకానికి శ్రీరాముడి పేరు ఉంది కదా అన్నారు రామచంద్రరావు. కాంగ్రెస్ పార్టీ ప్రతి పథకానికి ఇందిరా, రాజీవ్, నెహ్రూ పేర్లే పెట్టిందని, వీబీజీ రామ్జీ పథకంలో 40% రాష్ట్ర ప్రభుత్వం భరించలేకపోతే రాజీనామా చేయాలన్నారు రామచంద్రరావు. మహాత్మా గాంధీ పేరు తీసేసి అంటున్నారు. మహాత్మా గాంధీ పేరు ఏంది? ఇక్కడ రాముడి పేరు ఉంది కదా. మహాత్మా గాంధీ పేరు మనం ఏం మార్చలే. చాలా స్కీమ్స్ ఇంకా మహాత్మా గాంధీ ఉన్నాయి. అట్లా అంటే కాంగ్రెస్ పార్టీయే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఇక్కడ పెట్టారు. మీకు సిగ్గు, మీకు నిజంగా మహాత్మా గాంధీ పేరు ఉంటే ఈ పేరు మహాత్మా గాంధీ ఎయిర్పోర్ట్ పెట్టేది ఉండే. ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ పెడతారు, ఇందిరాగాంధీ స్టేడియం పెడతారు. మహాత్మా గాంధీ ఇక్కడ పెట్టారా మీరు? ఇవన్నీ కూడా ఏదో స్కీమ్లో, ఇంతకుముందు స్కీమ్లో మహాత్మా గాంధీ ఉండేనా? నరేగా ఉన్నప్పుడు, మన్రేగా ఉన్నప్పుడు, అంతకుముందు నరేగా ఉన్నప్పుడు మహాత్మా గాంధీ పేరు లేదే. ఫుడ్ ఫార్వర్డ్లో మహాత్మా గాంధీ పేరు లేదే. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ మహాత్మా గాంధీ పేరు లేదే. అప్పుడు మాత్రం లేదు, ఇప్పుడు ఒకసారి మాత్రం దాన్ని మార్చినందుకు ఇంత రాధాంతం చేస్తూ ఉన్నారు. 40% మేము కట్టాలి కదా అని బాధపడుతున్నది ఒక ప్రభుత్వం. 40% మీరు కట్టేది కేంద్ర ప్రభుత్వానికి కాదు, 40% మీరు ఇచ్చేది పేద తెలంగాణ ప్రజలకు. అది కూడా మీకు చేయగలిగితే మీరు రిజైన్ చేయండి. ఎందుకు మీ యొక్క పరిపాలన